దేవుడు తన మహాకృపను బట్టి మన ప్రేమించి, అవునా, ఆయన కృప మన మీద ఉంచినవాడు కనుకని నా ప్రియమైన సహోదరి సోదర, అదేవిధంగా పరిశుద్ధ దేవుని నామమున ఆశతో ఈ ఉదయకాలంలో తన మహాకృపను బట్టి మనతో మాట్లాడటం ఇష్టపడుతుంది. క్రీస్తు సంఘములో ఆయన ప్రతిదినం మాట్లాడుతున్న దేవుడు. ఈ సమయం మనతో ముచ్చటిస్తారని ఆశ కలిగిన నా ప్రియ సహోదరి సోదర, ఆశతో ఎదురు చూస్తున్న మీ అందరి విషయమై మన కొరకు దేవుడు చిత్తపరిచిన తన పవిత్ర మాట కోసం ఎదురు మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియపరుస్తూ, పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పవిత్ర పాదాలకు వందనాలు చెల్లిస్తున్నా. మీరు పరిశుద్ధులు 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 కదా. మీ మహాకృపతోనే ప్రభు నన్ను మమ్మల్ని ప్రేమించి మీ కటాక్షం మాకు దయచేసి ఈ మంచి దినాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. అనగా తండ్రి, ప్రతిదినం మంచిదిగానే మాకు పెంచేవాడివి. ప్రత్యేక ప్రభా, మీరు సమాధి నుంచి తిరిగి లేచి ఆనాడు నాయన నిన్ను వెతికిన వరకు దొరికిన దేవుడే కదా. ఈ సమయం కూడా ప్రభా నీ కటాక్షం మాపై ఉంచి నీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపం చేసుకొని నీ వాక్తో మాతో ముచ్చటి మమ్మల్ని కరుణించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన సహోదరి సోదర, ప్రేమమూర్తి, కరుణమూర్తి, కనికరం గల దేవుడు, అవును కదా. ఆయన మన సజీవులుగా లేపి చాలా మంది అక్కడ రాత్రంతయు క్రీస్తు సంఘములు మరి హెడ్ క్వార్టర్లో కొన్ని స్థలాల్లో ప్రార్థించిన బ్రాంచులు ఇచ్చిన వారు హెడ్ క్వార్టర్లో తెల్లారులు హంచరించరుగా ప్రభు సన్నిధిలో ప్రార్థించుటకును, అనగా ప్రభు దగ్గరకు మనం కనిపెట్టుకుటకును ప్రత్యేకించి సమయం కూడా మరి చాలా పెందరక్కడ దేవుని స్థలం మొదలుపెట్టిన బిడ్డలను మరి ఈ సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన మంచి విధానం బట్టి దేవుడు ఈరోజు అనేకులు దేవుని సన్నిధికి ప్రవేశించడానికి ఇష్టపడాలి. ఏసై చాలా పెందరకడ లేచి ఆయన వెతికిన వారిని, ఏసైని వెతికిన వారికి దొరికాడు. అందుకని కొన్ని కుటుంబాలు చాలా పెందరకడ లేచి దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటాయి. కొందరు కొన్ని స్థలాలకి అంటే మందిరంలోకి వెళ్ళటం కొంచెం ప్రయాసపడుతూ చూస్తూ ఉంటాయి. కనుక దేని పిల్లరా, ప్రభు సన్నిధిలో చూస్తున్నప్పుడు ఈ సమయం మరి మనతో ముచ్చరించడానికి వచ్చిన దేవుని వాక్యం మనకు చదివిస్తుంది. ఎందుకంటే దేవుడు తన ప్రజలకు చదివించిన మాటను బట్టి లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా చేయగల గొప్ప దేవుడు ఆయన. అందుకొరకే యేసుక్రీస్తు మహిమ కలుగాక. దేవుని వాక్యం మనం చూస్తున్నప్పుడు యెషయా గ్రంథము 49 పరిశుద్ధ వాక్యం చరుస్తుంది. 9వ వచనం చూస్తే ఒక చక్కని మాట జన్మ వాక్యం చరుస్తుంది. మార్గముల వారు మేదురు, చెట్లేని మెట్టల మీద వారికి మేపు కలుగును. కనుక మార్గములో వారు మేదురు, కనుక చెట్లు లేని మెట్టల మీద కనుక వారికి ఏం కలుగుతుంది? మేపు కలుగును. యేసుక్రీస్తు పరిశుద్ధునికి మహిమ కలుగాక. ప్రియమైన సహోదరి సోదర, మేపు కలుగును. మార్గంలో దేవుడు మనం చేసే గొప్ప కార్యం బట్టి మెట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును అంటే తన ప్రజల వల్ల దేవుడు చూపుతున్న మహా కనికరం అనేది మనం కనపరచబడుతున్న విధానం. దేవుడు తన ప్రజల విషయమై తన సన్నిధిలో ప్రవేశించిన వారు, తన సన్నిధిని వెతుకుతున్న వారు, తన పరిశుద్ధమైన సన్నిధిలో కలిసి
తన చిత్త ప్రకారం తన మాట కోసం కనిపెట్టుకున్న ప్రతి వారి విషయమై దేవుడు ఆశ అంటే తన మార్గంలో వారి మార్గంలో నిరీక్షటగా ఇష్టపడుతున్నవాడు. ఆయన పరిశుద్ధ నామను బట్టి వారిని కరుణించని ఆశపడుతున్నవాడు. మరి ఈ సమయం ముందు మనకి ఆయన అనుగ్రహించే మహాకృప లేక కనికరమం, ఆయన నామను బట్టి ఆయన చేస్తున్న గొప్ప విషయములు దేవుడు మన తెలియపరుస్తూ ఆయన చిత్త ప్రకారం మన ఎంతో తన చూపుతున్న గొప్ప మాటను బట్టి ఈ సమయం మనకి మన మార్గంలో తోడే ఉండేవాడు ఆయన. ముఖ్యంగా ప్రభు యొక్క మాటను బట్టి ప్రభు ఆక్రమణ చూస్తున్నప్పుడు ఆయన ప్రజలకు ఆయన చేసే గొప్ప విషయం యెషయా గ్రంథంలో మనం చూస్తే దేవుని ఆజ్ఞించరుస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధమైన నామం ఘనమైంది గనక 29వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజల వల్ల దేవుడు వాగ్దానం చేసిన విధానాన్ని బట్టి యెషయా గ్రంథంలో 29, 22 నుంచి చూస్తున్నప్పుడు దేవుని వాక్యం చరుస్తుంది. అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబం వచ్చి దయచేసి పరిశుద్ధ వాక్యం మనం వినాలి. దీని వెళ్ళాను దేవుడు సెలవిచ్చే మాట, పరిశుద్ధాత్మ దేవుడు మన ఎంత తను ఉండి ఆయన మన ఎంత చూపుతున్న ప్రేమ అది చాలా విలువైనది. జీవగల దేవుని యొక్క సన్నిధి విషయాన్ని మనం గ్రహించి దేవుడు మనకేమి చేయదలుచుకున్నాడు, ఏ విధంగా చేస్తాడు, దేవుని యొక్క మాటను బట్టి మనపై తను చూపుతున్న మహాప్రేమ ఇడ విమోచించే దేవుడు చెప్తున్న మాట, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. కారణం ఏంటంటే పోయే ప్రతి మార్గంలో కూడా ఆయన తోడే ఉండి ఆడ చెట్టు లేని మెట్టల మీద కూడా వారికి అన్నిటి మీదను అన్ని మెట్టల మీదను వారికి సహాయం చేయటంగానే తోడే ఉన్నాడు. ఈరోజు మనకి సహాయం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో మన దొరికే మహాకృప ఏంటంటే ఎవరైతే ఆయన సన్నిధిని వెతుకుతున్నారో ఆయన మాటను వెతుకుతున్నారో వారు తను చెప్తున్న మాట వారికి సహాయం చేయాలని, వారికి సహాయం చేయడం కోసం ఈ సమయంలో ఆయన సన్నిధిలో ఉన్న దేవుని బిడ్డలారా, కుటుంబంగా ఉన్న మనము ఆయన పాదాల దగ్గర నీకు పోయే ప్రతి మార్గం నిరీక్షించటకు వరంతో కరుణించక ఇష్టపడుతున్నవాడు. అందుకనే కీర్తన గ్రంథం 84:11 విషయంలో మాట చెప్పాడు. కీర్తన గ్రంథం 84:11 వచ్చిన చూసినప్పుడు దేవుని వాక్యం చరుస్తుంది. ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో ఆయన జరిగించే గొప్ప కార్యాన్ని బట్టి 11వ వచనం, దేవుడిని యెహోవా సూర్యుడును కేడమునే ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించువాడు. ఆమేన్. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఆమేన్. అందుకనే ఏ మార్గంలో నువ్వు ప్రవేశిస్తున్నా అక్కడ చెట్టు లేని మెట్టల మీద కూడా ఆయన నీకు సహాయం చేయటకు లేక పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయడం కోసం ఎదురు చూస్తున్నవాడు. ఈరోజు దేవుని స్థలంలో ప్రవేశించే నా ప్రియ సహోదరి సోదరులారా, ఇది కాలము దేవుడు నాకేం చేస్తాడు, ఏం తీసుకొస్తున్నాను చూస్తున్నారా? దేవుడు మన యందు ఎప్పుడు కూడా జాలి కలిగిన దేవుడే. క్రీస్తు ఇస్తున్నాను బట్టి, అందుకనే ఆయన పరిశుద్ధను బట్టి ఆయన సహాయం చేయటకు యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు. అందుకే ప్రభు యొక్క వాక్యం మనం చూస్తున్నప్పుడు మరి కీర్తన గ్రంథంలో చూస్తే 31, 19, 20 చూస్తే కూడా దేవుని వాక్యం చరుస్తుంది. ఎందుకంటే దేవుడు మేలు అనే విషయం చూస్తున్నప్పుడు అనేక మేలు ఉన్నాయి. కానీ ప్రభు యొక్క వాక్యంలో చూస్తున్నప్పుడు కీర్తన గ్రంథము యేసుక్రీస్తు 31:19 వచనం,
నీ యందు భయభక్తులు గలవారు నిమిత్తము ఏమన్నాడు అక్కడ, ఏ మేలు చేయక మానేవాడు కాడు. అందుకనే నీ యందు భయభక్తులు గలవారు నిమిత్తము నీవు దాశించిన మేలు ఎంతో గొప్పది. ఆమేన్. ఎంతో గొప్పది. అది చాలాసార్లు మనం గ్రహించడం. ఆ మేలు పొందుటకు దేవుని సన్నిధిలో ప్రవేశించాలి. ఆ మేలు కొరకు మన దేవుని సిద్ధపరచుకోవాలి. ఆ మేలు విషయమై దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చడం కోసం మనం ఆశపడాలి. దేవుని సన్నిధిలో దేని వెళ్ళారా, దేవుడు మన సెలవిస్తున్న గొప్ప సమయాన్ని బట్టి ఆయన దాశించే మేలు చాలా గొప్పది గనక, అందుకనే ఆ మేలు విషయమై మనం ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు మన కార్యం సప్లై చేసేవాడు. అందుకనే దాశించడం మీరు ఎంతో గొప్పది. నరు ఎదుట ఎవరైతే నరు ఎదుట దాన్ని ఆశ్రయిస్తున్నారో, ఎవరైతే ఈ దినము దేవుని సన్నిధిలో ప్రవేశించాలి, లేక ఈ దినమున దేవుని వాక్యం వినాలి, కొన్ని సందర్భాలను బట్టి సన్నిధి దూరంగా ఉన్నప్పుడు చాలా మంది లైఫ్ బగురులో పాల్గొంటూ ఉంటారు. వారు కుటుంబంతో కలిసి ప్రభుని ఆశ్రయిస్తూ ఉంటారు. ఈరోజు ఎక్కడ పోతున్నావు, ఈరోజు ఎవరన్నా కొన్ని కుటుంబాలను మందలించాలంటే వారు దేవుని సన్నిధి పోతారు కనుక వారు ఎంతగా వెళ్ళవద్దు అంటే ఈ పనికి వారు రారు, లేక ఈ ఫంక్షన్ వారు రారు. ఈ ఫంక్షన్ వారు పాల్గొనడం యొక్క గొప్ప గుర్తింపు ఉంటుంటాయి, గొప్ప గుర్తింపు ఉంటుంటాయి. మంచిదని వెళ్ళారు. కొన్ని స్థలాల్లో కొన్ని పరిస్థితులు బట్టి, కొన్ని విషయాలు బట్టి, ఏదేమైనా సరే ప్రభు సన్నిధిలో మనం చూస్తున్నప్పుడు దేవుని ఆత్మ చొరవస్తున్నాయి. అందుకొరకే ప్రభు నాంటే కేవలం పరిశుద్ధ దినం అంటే ఆదివారం దేవుని కలుసుకోవడం కోసమే కొందరు కొన్ని పనులు విడిచిపెడుతుంటారు, కొన్ని ఉద్యోగాలు విడిచిపెట్టిన వారు కూడా ఉన్నారు. కానీ ఈ సమయంలో దేవుని యొక్క ప్రజల మధ్య ఆయన చదివిస్తున్నట్టుగా నరుని ఎదుట నిన్ను ఆశ్రయించే వారిని నిమిత్తము నీవు దాశించిన మేలు ఎంతో గొప్పది, ఎంతో గొప్పది కనుక 20 చెప్తున్న ఒక మాట ప్రభు యొక్క నాన్ని బట్టి, మనుషులు కపటోపయమలో వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. ఎవరిని దాస్తున్నాడు, ఎవరు దాస్తున్నాడమే యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక. ఎవరు దాచుతున్నాడంటే ఆయన కొరకు కనిపెట్టుకున్నవారు, ఆయన మాట కోసం కనిపెట్టుకున్నవారు, ఆయన సన్నిధిని వెతుకుతున్న వారిని, ఆయన సన్నిధి కోసం ఆశపడుతున్న వారిని కావచ్చు. శరీర బలహీనమైన తల్లులు తండ్రులు కూడా ఉన్నారు. యవ్వన కాలంలో వారి జీవితాన్ని అనేక దుర్వ్యసనాలకు అలవాటు చేసుకొని జీవితంలో కోల్పోయి ఈనాడు ప్రభుని వెతకలేని వారు ఉన్నారు. పరిశుద్ధాత్మదేవుని వెతుకుట కోసం వెతికే సమయం మందు లోకులు నిరతకైన వాటిని వెతికినారు. కానీ ఈరోజు ప్రభుని వెతుకుతున్నే ప్రతి మనిషి కూడా మేలు చేటుకున్నాడు గనక, ఆయన సహాయం చేటుకున్నాడు గనక, ఆయన చిత్తపక్కన సహాయం చేయటం ఇష్టపడుతున్నాడు గనక, అందుకనే సన్నిధిని ఆయన కొరకు ఆశపడి వాక్కలహం మానిపి ఆయన సన్నిధి చాటున దాచేవాడు. కారణం ఏంటంటే వారు దేవుని బిడ్డలు, వారు దేవుని సొత్తు, వారు దేవునితో ఉండేవారు, వారు దేవుని నిరీక్షించేవారు. ప్రియ సహోదరి సోదర, పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధి మరి చూస్తున్నప్పుడు ఆయన సర్వోన్నతమైన దేవుడు, ఆయన సన్నిధిలో కార్యములుగా కనపడతారు. ఆ కుటుంబం దేవుని సన్నిధిలో, లేక ఆ కుటుంబం దేవుని స్తుతిస్తూ దేవుని మహిపరుస్తూ ఘనపరచబడుతూ ఉంటుంది కనుక విషయాన్ని జ్ఞాపం చేసుకొని పరిశుద్ధ దేవుని సన్నిధి కనుక ఇచ్చి ఆయన వాక్కలము మానిపి వారిని గుడారములో దాచుచున్నాను. ఆయన దాచేవాడు, దాచి ఆదరించేవాడు, ఆయన కృపను బట్టి కటాక్షించేవాడు, ఆయన పరిశుద్ధ నామను బట్టి కరుణించేవాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ సంబంధం వాక్కలహములో చాలా మంది ఆదివారం దినమే కొట్లాట పెట్టుకుంటారు, పంచాయతీలు పెట్టుకుంటారు, పంచాయతీ చేయటకు తీర్మానం చేసుకుంటారు. అది దేవుని చిత్తం కాదు. కొందరు కొన్ని విషయాలు మనం చూస్తున్నప్పుడు రకరకాలుగా దేవుని స్తుతించేవారు ఉన్నారు. ఏదేమైనా సరే ప్రభు యొక్క పరిశుద్ధ నామను బట్టి దేవుని చిత్త ప్రకారం మన విషయాన్ని గ్రహించి
వాక్యానికి మనం లోబడ్డప్పుడు దేవుడు మన దీవించి ఆశీర్వించకని ఇష్టపడుతున్నవాడని ప్రభు మాట చేస్తుంది. వాక్కలహం మారిపోవాడైనా వాక్కలహం లేకుండా చేసేవాడు, ఆయన కరుణించేవాడు. ఎందుకంటే మనకి మేలు చేయటం ఆయన ఇష్టపడుతున్నవాడు, మేలుతో నింపడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే ఏ కుటుంబం అయితే దేవుడు విమోచించాడని నమ్ముతున్నారో, ఏ కుటుంబంలో అయితే ప్రభు మాట నమ్ముతారో వారు ప్రభు తట్టు పరిగెత్తుతూ దేవుని సన్నిధిలో ప్రవేశించడం కోసం ఇష్టపడుతుంటారు. ప్రేమ సహోదరి సహోదరులారా, ఈ సమయం చాలా విలువైంది కనుక దేవుని వెతుక్కోవాలి, దేవుని మాటను వెతుక్కోవాలి. ఆయన సహాయం అనేది మనకి ఎప్పుడు కూడా తోడుగుంచి, ఆయన కటాక్షం మనతో వచ్చి మన ఆశ్రయించి మన లేమితనములో తొలగించడం కోసం ప్రభు ఇష్టపడుతున్నవాడు. మనకు మేలు చేయటం కోసం ఆశపడేవాడు, మేలుతో నింపుట కోసం ఆశపడేవాడు. ముఖ్యంగా ఇక్కడ ప్రత్యేకించే దినమందు ఆయన గుడారము సాటం దాచేవాడు, ఆయన గుడానుసాటం దాచి ఆయన సహాయం మనకు కలుగజేసేవాడు. మనకే శత్రు లేకుండా ఆయన కాపాడకని ఇష్టపడుతున్న దేవుని ఆజ్ఞించాల్సింది. అందుకే ఈ సమయం నువ్వు కూడా ప్రభుని వెతుకుతున్నప్పుడు, ప్రభు మాటకు నిలబడ్డప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని తప్పక దాచి కనికరించి కటాక్షించడానికి ఇష్టపడే దేవుడు. అప్పుడు నీకు సహాయం దొరుకుతుంది, మేలు చేసేవాడు, నువ్వు కోరుకున్న కార్యములు జరిగించేవాడు. ఆయన మనకు అనుకున్న దానికంటే ఎక్కువ కార్యం చేయడం కోసం దేవుని యొక్క మాట కోసం కనిపెట్టుకుని ఎదురు చూస్తున్నవాడు. దేవుని యొక్క మాట మీద లక్ష్యం ఇచ్చిన వారు ఎస్కేల్ గ్రంథం 34 చూస్తే 34:27 చూస్తున్నప్పుడు దేవుని ఆజ్ఞ చేస్తుంది. ప్రభు యొక్క సన్నిధిలో చూస్తుంది అని బిడ్డలారా, ప్రభు పరిశుద్ధమైన మాటను బట్టి ఫలవృక్షములు ఫలమిచ్చును, భూమి పంట పండును, వారు దేశములో ఆమె నిర్భయంగా నివసించెదరు. వారు దేశములో నిర్భయంగా నివసించెదరు. నేను వారి కాడికట్లను తెంపి వారి దాసులుగా చేసిన వారి చేతుల నుండి వారిని విడిపింపగా నేను యెహోవానే ఉన్నానని వారు తెలుసుకుందరు. కనుక ఈ రోజు నిన్ను ఇడిపించటకు, నీ కాడికట్లు తెంపివేటకు, నీకున్న బంధకాలు తెంపేటకు, నీకున్న ఆర్థిక వేదన చిడిపించడం కోసం, నీకున్న వ్యాధిని చిడిపెట్టక, ఏ విషయంలో బందీవైనో ఆ బంధకం చిడిపించడం కోసం, ఎక్కడ బానిసమైన బానిసత్వం చిడిపించడం కోసం ఆనాడు ఆ దేశంలో బానిసలైనారు. ఈనాడు చాలా మంది జీవితంలో చూస్తున్నప్పుడు దీని బిడ్డలారా, వారి వారి పరిస్థితిని బట్టి చూస్తే కొందరు కొన్ని దురవ్యసనములకి, కొన్ని పాప వ్యసనములకి, కొన్ని పాపం మరి లోక సంబంధమైన వ్యసనములకు గురై దేవుని సన్నియందు భయము భక్తులు ఎక్కడ బ్రతుకుతూ బంధకంలో ఉన్నారు కదా. ఒక ప్రభు నామను బట్టి ప్రభు తట్టు తిరిగి ఉదయకాలంలో దేవుని సన్నిధి వెతుకు. తప్పకుండా దేవుడు నీ ప్రతి కట్లు తెంపేసి నీవు నిర్భయముగా స్వతంత్రంగా దేవుని యొక్క మహిమార్థమై దేవుని శక్తి కలిగిగా నివసించడం కోసం పరిశుద్ధాత్మ దేవుడు నీతో ముచ్చటిస్తున్నాడు, నీ ఇంటికి వచ్చి మాట్లాడుతున్నాడు. అందుకే మేలు చేయడానికి వచ్చాడు ఆయన. అందుకని గుడారం చట్టం దాచడానికి వచ్చాడు, సహాయం చేయడానికి వచ్చినవాడు. ఆయన మనకెప్పుడు కూడా సహాయం చేయాలని ఆశపడుతున్న దేవుడు. మన కొరకు ఆయన సిద్ధపరిచిన అనేక విషయాలు చూస్తున్నప్పుడు ఆయన సిద్ధపాటు వేరు. అప్పుడు సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. యెషయా గ్రంథము 29:23 చూస్తే అప్పుడు నీ సంతానం ఏ విధంగా సంతోషిస్తుంది, లేక దేవుడు ఇడిపించిన వారు, విమోచించిన వారు ఏ విధంగా తన పరిశుద్ధమును గణపరచగలుగుతారు. వారి సంతానపు వారు, అతని సంతానపు వారు తమ మధ్య నేను చెయ్యి కార్యములను సూచినప్పుడు ఆయన నామమును పరిశుద్ధ పరిశుద్ధుడు, పరిశుద్ధ పరిశుద్ధుడు. సహోదరి సహోదరులను ఆయన చేసే కార్యములు అవును. చాలా మంది ఇతరు కృతజ్ఞత కలిగి ఉంటుంటారు. ఆయన మనం చేసిన కార్యములు జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబుని అందుచేత అబ్రహాముని విమోచించిన యెహోవా అనే మాట విన్నాం. అబ్రహాముని విమోచించిన దేవుడు ఈనాడు మనల్ని విమోచించాడు. మనకు సమస్త కార్యములు సఫలం చేసి కరుణించుకున్నాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు కనుక ఈ వాగ్దానం ప్రకారము మరి నీ సంతానం కూడా దేవుని స్తుతించాలి. ఇక్కడ వారి సంతానం అయితే అతని సంతానం వారు తమ మధ్య నేను చేయు కార్యమును సూచినప్పుడు నా నామమును పరిశుద్ధ పరిశుద్ధులు. యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధ పరిశుద్ధులు, యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధ పరిశుద్ధులు. ఇశ్రాయేలుగా దేవునికి
భయపడుదురు ప్రియ సహోదరి సహోదరులారా, యవనస్తులారా, లేక ప్రభునందు ఉన్న వాళ్ళారా, ఈ విషయాన్ని జ్ఞాపం చేసుకొని నీ కుటుంబంలో దేవుడు చేసిన మేలు మరవక పరిశుద్ధాత్మ దేవుని కలుసుకోవటం కోసం, పరిశుద్ధ దేవుని నామను మహిమపరచడం కోసం ఆయన తట్టు మన చూసి ఆయన సంతోషపరచాలి, అంటే ఘనపరచాలి, ఆయనకు భయపడాలి. ప్రభు సన్నిధిలో ప్రవేశిస్తున్న లేక పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడో కొన్ని దూరాల్లో ఉండి వ్యాపారం చేసుకున్న వాళ్ళారా, మీ కుటుంబంతో కూడా కలుసుకొని లేక ఆరాధనలో పాల్గొనటం కోసం లైపోకులను లేక దేవుని యొక్క చిత్త ప్రకారం ఆయన సన్నిధిలో మనకున్నప్పుడు దేవుడు మనం దీవించేవాడు గనక ఆయన సన్నిధిలో ప్రవేశించే విషయం కూడా మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలని ప్రభు ఆత్మ చెరుస్తుంది. నీ సంతానం అనగా నీ తల్లిదండ్రులు దీవించారు. నువ్వు పుట్టినప్పుడు నీ కట్టుకట్టుక వస్త్రాల వల్ల లేని అలాంటి వారిని ఎంతో ఐశ్వర్యవంతులుగా చేశాడంటే అది ప్రభు కృప గనక ఆ విషయాన్ని మనం తెలుసుకొని వాక్యానికి లోబడి పరిశుద్ధపరచాలి. పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచాలి, ఆయన పరిశుద్ధ నామను ఘనపరచాలి, ఆయన పరిశుద్ధ నామకి కీర్తి కలగాలి. సహోదరి సహోదరులారా, ఏ స్థలంలో ఉన్నావో ఎవరైనా కావచ్చు, జీవగల దేవుని నామను కలుసుకునే విషయం ఆ నామను మహిమపరచ కోసం, ఆయన పరిశుద్ధను ఘనపరచ కోసం దేవుని సన్నిధిలో చాలా మంది జీవితాలు చూస్తున్నప్పుడు చాలా పెందరకడలేసి ప్రభుని ఎత్తుకుతూ ఉంటారు. కొందరు జీవితాలు చూస్తే వారు సొంత పనుల కోసం పరిగెత్తుతారు కానీ దేవుని వెతకడానికి ప్రయాసపడరు. వారు దేవుని సన్నిధిలో మొరపెట్టుకు చాలా మంది కూడా పరిగెత్తటకి కొందరు హృదయంలో ఇష్టపడవు. అందుకే వారు ఎంతో కష్టం, మాకు ఇంత నష్టం చెంత నష్టం వచ్చని చెప్తుంటారు. వారు భక్తిహీనులుగా ప్రవర్తించే వారు కూడా ఉన్నారు. ఏంటి భక్తిహీన అంటే పురాణ స్థలాన్ని పోయేవారు ఉన్నారు. దేవునికి అది ఇష్టమైంది కాదు. నేను బ్రతికించిన దేవుని నీ సంతానం సంతోషపరచాలి. మరి ప్రతి వారికి హృదయంలో దేవునికి కొంతమంది చాలా సులువుగా మాట్లాడుతుంటారు. మరణం నుంచి బ్రతికించిన దేవుడు, విమోచించిన దేవుడు. ఒక వ్యక్తిని నేను చూసినప్పుడు దేవుడు తన బ్రతికించాడు, తన ఐశ్వర్యవంతులుగా చేశాడు, గొప్పవాడుగా చేశాడు. తన సంతానం కూడా దేవుడు కనికరించి వచ్చాడు. ఒక సమయంలో తన సంతానికి ఒక బలహీనత సమయం ఇచ్చినప్పుడు ఒక వ్యక్తి అడిగాడు, అడిగితే నా కొడుకు కోసం నేను ఏదైనా చేస్తాను, దేవుని విడిచిపెడతాను, ఇంకోటి ఏదైనా చేస్తాను అన్నాడు. ఆ మాట విన్నప్పుడు చాలా బాధ అనిపించింది. చివరికి జీవితంలో జరిగేది ఏంటో ఆ భయంకర పరిస్థితులు చూస్తున్నప్పుడు చాలా దుఃఖకరంగా ఉంటాయి. కనుక ఆ స్థితిలో మనం ఉండకూడదు. కొందరు జీవితాలు చూస్తే వారి సంతానము దేవుని ఈ రోజు స్థుతించట్లేదు, గొప్ప ఐశ్వర్యవంతులైన మంచి దేవుడు బిడ్డలారా, దేవుడు దీవించేవాడు, ఆశ్రయించేవాడు. కానీ ఒక సత్యాన్ని మనం మర్చిపోకూడదు, ఒక విషయాన్ని మర్చిపోకూడదు. నీ సంతానం కూడా దేవుని స్తుతించడం కోసం ప్రభు తట్టు తిరగాలి. నీ సంతానం కూడా ప్రభుని కొనియాడాలి. నీ సంతానం కూడా దేవుని మహిమపరచాలి. ఈ రోజు నీ సంతానం దేవుని గణపరుస్తుందా? దేవుని సన్నిధిలో మరి ఉన్నదా? ఇక్కడ దేవుని వాక్యం ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి భయపడాలి. సృష్టికర్త దేవునికి క్రీస్తు నామకు మనం భయపడాలి. ఆయన కృపను బట్టి ఆ విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. ఆయన సన్నిధిలో మనం జ్ఞాపం చేసుకోవాలి. ప్రభు యొక్క మాటను బట్టి, ప్రభు యొక్క వాక్కును బట్టి పరలోక దేవుడు మన సెలవిచ్చినక ఈ గొప్ప మాట బట్టి చూస్తున్నప్పుడు, అందుకనే వారిలో అక్కడ ఒక మాట చెప్తున్నారు. 24 వచ్చినప్పుడు చూస్తే సంచల బుద్ధి గల వారు వివేకులు వద్దురు. ఎప్పుడైతే తన పరిశుద్ధ నామను ఆయన చేస్తున్న కార్యాన్ని బట్టి ఆయన తట్టు మనం చూస్తున్నామో, చంచల బుద్ధి గలవారు దేవుని సన్నిధిలో ప్రవేశించినప్పుడు లేక ప్రభుని వెతుకుతున్నప్పుడు, ఆయనకు భయపడ్డప్పుడు సంచల బుద్ధి గలవారు వివేకులు వద్దురు. సనుగు వారు ఉపదేశముకు లోబడుదురు. ఆమేన్. ఉపదేశకు లోబడుదురు. అందుకనే ప్రభు సన్నిధిని మనం వెతకాలి. ప్రభు సహాయమును మనం కోరుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడి కార్యక్రమం మనం కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు తప్పకుండా చంచల బుద్ధి వారు, వీడు నాతో అంటారు చాలా మంది, అయ్యా వీడొచ్చి చంచలుడయ్యా, వీడు చదువుకోవడానికి వీడి చంచల బుద్ధి, వీడి స్థిరమైన బుద్ధి కాదంటుంటారు. అదేవిధంగా ప్రభుని అంటే కొందరు చెప్తున్న మాటలు వింటుంటాను. సనుక్కునేవారు ఎందుకు కానీ ఇంత పెద్దరికాని ఎందుకు రాత్రినంతా ఉంటాడు, రాత్రంతా ఏదోదో పిచ్చి పిచ్చి వీటిలో పెట్టుకొని ఉంటారు. పొద్దున్నే తల్లిదండ్రులకు కొంతమంది తల్లులు బాధపడుతూ ఏడ్చుకుంటూ లెగమని బతిలాడుతుంటారు. వాడు ఎందుకు లెగాలని వాళ్ళని తిరుగుబాటు చేస్తారు. అలాంటి వారు కూడా పరిశుద్ధ దేవుని సన్నిధికి ప్రవేశించినప్పుడు లేక దేవునుడు వారు ఆయన పరిశుద్ధనుడు చూస్తే సనుగులు అంటే సనుక్కునే వారు ఉపదేశమునకు
లోబడుతురు. అందుకని వాక్యం వినుటకు ఇష్టపడాలి, వాక్యానికి లోబడాలి. ఈరోజు దేవుడు మనతో చెప్పిన మాట చూసినప్పుడు, నీకు ఏది లేదు అది నీకు చేసి పెట్టేవాడు ఆయన. నీ కార్యం, నీ మార్గంలో సఫలం చేసేవాడు, ఆశ్రయించేవాడు, దీవించేవాడు, నీకు ఆశీర్వాదంగా తీసుకొచ్చిన వాడు, ఆయన దీవించడానికి ఇష్టపడుతున్న వాడు ఎప్పుడు కూడా. అందుకని ప్రేమైన సహోదరి సహోదర, నీ కార్యం సఫలం చేసేవాడు. దేవుని యొక్క వాక్యానికి మనం లోబడుతున్నప్పుడు దేవుడు మనం దీవించి ఆశ్రయించక ఇష్టపడు. ఎందుకంటే ఆయన గొప్ప వాగ్దానం చేసిన దేవుడు. మన యందు యేసు ప్రభువు చేసిన గొప్ప గొప్ప వాగ్దానం చాలా గొప్పవి. ఏమంటే 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో 20వ వచనం చెప్పాడు. ఎలాంటి వాగ్దానం చేశాడు అని అంటే, క్రీస్తు యేసునందు మనకి ఎన్నో తీసుకుని వచ్చాడు. అది పొందటం చేతకాక చాలా మంది స్వస్థత పొందలేకపోతుంటారు, విడుదల పొందలేకపోతుంటారు, ఆధారం లేకపోతుంటారు, ఎప్పుడు కూడా మరి దారిద్ర స్థితిలో ఉంటుంటారు. కారణం ఏంటంటే ఆయన దీనులను పెంట కుప్ప లేవనైతే దేవుడు కనుక, దరిద్రులను లేవనెత్తేవాడు కనుక విషయాన్ని మర్చిపోతుంటారు. ఇక్కడ ఏమన్నానంటే, దేవుని వాగ్దానములు ఎన్నైనాను అని మొట్టమొదటి మనకు ఒక వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం చేశాడు? మెట్టల మీద, చెట్టులు లేని మెట్టల మీద, అంటే చెట్టులు కూడా పుట్టిన స్థలములో, అంత భయంకర స్థలములో నీకు దేవుడు నిన్ను ఆశ్రయించడానికి ఇష్టపడుతున్నాడు, నీ కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు, నీకు మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అవును కదా, మేలు చేసేవారు కదా. అందుకొరకే ఆ విషయాన్ని మనం గ్రహించినప్పుడు, వాక్యం అనే దేవుని తెలుసుకున్నప్పుడు నీ కార్యం చేస్తారు. దేవుడు కొంతమంది కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు, నాకు ఈ కార్యం జరగలేదు కానీ నాకు బాధ అనిపించింది కావచ్చు, బాధను తొలగించేవాడు ఆయన. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, దేవుని వాగ్దానములు విన్నైనను అన్నీ క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి. దేవుడి ఇచ్చే ప్రతి వాగ్దానం క్రీస్తు యేసు ద్వారా మనకు తప్పకుండా దేవుడు కార్యం చేసేవాడు. ఈరోజు నీ కుటుంబానికి వచ్చి మాట్లాడుతున్నాడు. నీ వెతకటం నేర్చుకుంటే, పెద్దల విషయం మొరపెట్టడం నేర్చుకుంటే, ప్రభు సన్నిధిలో ఉండి అడుగుటం నేర్చుకుంటే నీకు ఉద్యోగం కలగజేసేవాడు. లెక్క చెప్పాలంటే ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు చాలా జీవితాలు కొన్ని కొరతలతో అనారోగ్యంగా ఉన్నవారు ఉంటుంటారు, పేదరికంలో ఉన్నవారు ఉంటుంటారు, ఉద్యోగ స్థితి లేని వారు ఉంటారు, అంటే ఎంత ప్రయత్నం చేసినా విఫలమైపోయేవారు ఉంటారు. ఇంకా చెప్పండి, వివాహ విషయాలు చాలా మంది అరిసిపోయేవారు అంటారు. కొన్ని విషయాలు తండ్రి, కొందరు జరుగుతున్న విషయంలో కొందరు యవనస్తులు కన్నాళ్ళ ఉండే నీళ్లు చూస్తుంటే వారు నాతో మాట్లాడుతూ, ఆ వివాహ టైం అంటే జరగవలసిన వివాహాలు ఆగిపోవటం కానీ జరిగితే కొన్ని విషయాలు పడి చాలా దుఃఖం అనిపిస్తుంటది. వారు ఏడుస్తుంటారు, తల్లిదండ్రులు ఏడుస్తుంటారు, ఎన్నో ఉన్నాయి కదా. వీటన్నిటికి కూడా ఈ ఉదయకాలంలో పరిశుద్ధతను భరతకర తీసుకొచ్చిన విషయం ఏంటంటే, ఈ కార్యములన్నీ నేను చేసేవాడు నేనే అంటున్నాడు యేసయ్య. వెతికితే అందుకనే రోమీ రాసిన పత్రిక 8:28 ఒక మాట చెప్పాడు. ప్రేమ బిడ్డలారా, ప్రభు జరుస్తుంది. చాలా గొప్ప మాట. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి జరుగుతున్నవి. అమేన్, అమేన్, అమేన్. మోకరిష్, ప్రేమిస్తే మోకరిచ్చు. నీ కార్యం చేసేవాడు, నీకు సహాయం చేయటకున్నాడు. భూమి మీద దేవుని బిడ్డలారా, ప్రేమించడం నేర్చుకో. ఎంతకాలమో ఆ దుఃఖంతో ఉంటావు, ఎంతకొంత శోధనలో ఉంటావు, ఎంతవరకు ప్రభు సన్నిధికి దూరం ఉండి నీ కుటుంబాన్ని, నీవు నీ బ్రతుకును పాడు చేసుకుంటావు. అదే కాదు, రక్షణ కలగజేయటకు వచ్చిన యేసయ్య గొప్ప దేవుడా, పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, నీ పరిశుద్ధ పాదమున కొందనాలు తెలుస్తున్నాం. మీరు పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు కదా. మీ మహాకృపకే వందనాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభు, మీరు ఈ సమయంలో మాకు గొప్ప మాట తీసుకుని వచ్చినారు కదా. అవును, మేము అనుకున్నది ఎందుకంటే గొప్ప కార్యం చేసేదేడివి. ఇక్కడ నిన్ను ప్రేమించేవారు, నీ విమోచించిన వారు, నీపై ఆధారపడేవారు, నీ కొరగా కనిపెట్టుకున్న వారు, నీ యందు ఆశ కలిగిన వారు, నీ మాట యందు లక్ష్యం ఉంచిన వారు, నీ సన్నిధిని వెతికేవారు, నీ సన్నిధి కోసం కనిపెట్టే వరకే ఇన్ని గొప్ప మేలు తీసుకొచ్చావు కదా యేసయ్యా. కొందరు జీవితాలు చూస్తే నాన్న కలహములో అని అంటుంటారు కదా. ఇంటి పక్క లేక ఇంటి ముందు ఇంకా రకరకాల విషయాలతో బాధపడుతూ వేదన చెందుతున్నామన్నారు కదా. మానిపే విషయవాడా, నీ కొందరాన్ని తెలుస్తున్నాం. నీ యందు ప్రభు భయభక్తుల వరకే నువ్వు దాశించిన మేలు ఎంతో గొప్పదని సెలవిచ్చావు కదా.
అందుకని పడుకోతండి మేలుతో నింపటకు వచ్చిన సయ ఈ సత్యాన్ని యమనస్తులు గ్రహించి కృప తెచ్చండి. చాలా మంది యమనస్తులు తండ్రి రాత్రంతా మోకరిస్తూ రక్షణ కోసం ప్రార్థించేవారు ఉన్నారు. కొందరు యమనస్తులు అయితే ప్రభు సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటుందండి వారు కాలం గడుపుకుంటున్నారు కదా. అయ్యా నీ పరిశుద్ధ నామటి దయచేసి ఈ సమయం కూడా ప్రభుత్వండి వారంతరాత్మ కూడా తెరవండి, నాయన కనికరించండి. నేను కొందరు తండ్రి మేలు సూచకుడు ప్రభుత్వండి చంచలుగా ఉన్నవారు ఉన్నారు కదా, చంచలమైన ఆత్మ వారి నుంచి తొలగించండి. నా యెషయాని పాదాలు కొందరు చేస్తున్నాను. మీరు గొప్ప దేవుడివి. అందరూ పండితులు ప్రార్థిస్తున్నారు, అందరూ భక్తి పరులు ప్రార్థన చేస్తున్నారు, అందరూ అనేకులు ప్రభుత్వం నా దేశం కోసం నా ప్రజల కోసం అనగా మా నాయన ప్రతి మానవ మా దేశ పరిస్థితిని బట్టి ప్రార్థించేవారు కూడా ఉన్నారు. అందులో దీనదాసునైన నేను మేము శ్రమ తండ్రి ఈ సకల జన ఆదర కొడుకుతో శివుని నివాసకుండికి ఇదిగోత నీ వద్ద కాలం నీ సన్నిధులండి తండ్రి నాతో పాటు ఎక్కించి పెట్టబెట్టి కానీ ఆయా పట్టణంలో కానీ ఆ పల్లెల్లో కానీ ఆ గ్రామాల్లో కానీ ముళ్ళల్లో పనిచేసేవారు కానీ ఈ సమయ ప్రభు నీ మాట కోసం కనిపెట్టుకుని అడుగుతున్న బిడ్డలు ఉన్నారు కదా. నా ప్రభు నీ పాదాలు కొందనాలు చేస్తున్నాను, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు తెలుస్తున్నాం. సమయం విషయంలో సన్నిగా వారు ఉన్నారు తండ్రి. ఆ రోజు సమయములు తొలగించండి ఆయన. నీ సమయమును వెతికే కృప తెచ్చండి. పరిశుద్ధ నేను వెతకటంగా పూర్వ ప్రతి హృదయము ఆయా ఆశ కలిగే కృప తెచ్చండి. నీ పరిశుద్ధ నామ కోసం ఆశపడే కృప తెచ్చండి. ఏ బిడ్డలు నాతో పాటు ఎక్కిపిస్తున్నారు గొప్ప మేలు తీసుకొచ్చావు కదా, మా కార్యమును సఫలం చేసే దేవుడు కదా. ఎవరికే కొరత ఉన్నదో, ఎవరే కొరతతో బాధపడుతున్నారో, ఎవరి వ్యాపారాలకు బాధపడుతున్నారా, నీ సన్నిధిని ప్రవేశింపలేని వివాదంతో బాధపడుతున్నారా, తాగుబోతు భర్తలు బట్టి ప్రభా రహస్యంగా బాధపడుతూ రహస్యంగా సన్నిధికి వచ్చే తల్లులు ఉన్నారు తండ్రి. ఆ వారికి స్వేచ్ఛ కలుట సహాయం చేతండి. వారు తాగుబోతు జీవితాలు మార్చబడ్డ సహాయం చేతండి. తిరుగుబోతు కుమారులు లోకంలో ఉన్న చెడ్డవాటికి అలవాటై నేను బంధించి ప్రభా తల్లిదండ్రులు బంధిస్తున్నారు కదా, అట్టి బంధకు నుంచి వారు పెట్టకుండా సహాయం చేతండి. నీ కృప తెచ్చండి. కొందరు అనారోగ్యంగా కుంగిపోయి ఉన్నారు, వారికున్న ప్రతి అనారోగ్యం తొలగించి ఆరోగ్యం తెచ్చండి. వారికి స్వస్థత దయచేయండి. నీ కృప తెచ్చండి. గర్భం మూయబడ్డదని జీవితంలో అలిసిపోయి కుంగిపోతున్న తల్లులు ఉన్నారు తండ్రి. అక్కడ యవనస్తులు రకాల జీవితంలో జ్ఞాపం చేసుకొని ఎందులో గొప్ప గొప్ప కార్యాలు చేసిన కదా యేసయ్య, నీ పాదాలు కొందరు చేస్తున్నాం. నేను ఆశపడ్డ వాడిని పడుకోతండి. నేను 38 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాలతో కూడా సహాయం చేసిన దేవుడు అని ఎన్నో అలాంటి కార్యాలు చేస్తున్న దేవుడిని ఆ విషయాన్ని గ్రహించి నీ తట్టి తిరిగే కృప తెచ్చుతండి. నీ పాదాలు కొందరు చేస్తున్నాం. నీ సన్నిధి సాటంతో ఆశ దేవుడు అవన్నీ తెలుసుకున్న కృప తెచ్చండి. నీ కృపల సన్నిధి మాకు దయచేతండి. నీ పాదాలు కొందరు స్థుతిపోయి సంబంధించిన నీ సన్నిధిలో ఉన్నవారు కానీ మా కుటుంబాలు కూడా జ్ఞాపం చేసుకొని మా రక్తతుందులు కూడా జ్ఞాపం చేసుకొని వారి దేహముల వేలుతున్న తన అనారోగ్యములు తొలగించి ఎవరైనా దారిద్ర్య స్థితి ఉంటే దారిద్ర్య స్థితి నుంచి వారు విడిపించండి. వారు చేస్తున్న పనులు సఫలవడం కూడా సహాయం చేతండి. ఈ దినము నేను కలుసుకుని కృప తెచ్చండి. ఈ దినం నేను స్తుతించు కృప తెచ్చండి. ఈ దినం నేను ఘనపరచు కృప తెచ్చండి. ఈ దినం నేను కలుసుకుంటుకుని గొప్ప కృప తెచ్చానైనా. ఇప్పుడు వరకు ప్రభు తండ్రి నీ తట్టు తిరగని వారు ఉన్నారు. నీ ఎందు తెలుసుకుని ప్రభు వారి హృదయంలో తిరగక లోకానికి బానిసలైన ఉన్నారు. ఆ బానిసత్వం నిప్పించి నీ తట్టు తిరిగి కృప ప్రతి కుటుంబానికి తెచ్చండి. నా రక్త సముద్రంలో ఎందరో ఇంకా తన ప్రభు నీకు విరోధం ఉన్న వారు ఉన్నారు కదా, వారందరాత్మను కూడా తెలిసి నీ వైపు తిరిగే కృప మంచి గుణలక్షణం గల వారు ఉన్నారు. కానీ నేను ప్రేమించలేని వారు ఉన్నారు. నేను ప్రేమించి గొప్ప మేలు పొందరుకో నేను నాకు అప్పగించిన క్రీస్తు సంఘంలో ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం ఇతర రాష్ట్రంలో ఎక్కడెక్కడో ఉన్నవారు ఉన్నారు తండ్రి. వారు ఒక రక్తస్థుడు బంధుమిత్రులు కూడా ప్రభావ నీ తట్టు తిరిగి కృప తెచ్చుతండి. తప్పిపోయి తిరిగినట్టు కూడా సహాయం చేతండి. దుఃఖకాంతులు కూడా వారు విడిపించండి. వారు దరిద్ర స్థితి నుంచి విడిపించండి. ఈ విధంగా ప్రభావ రక్షణని దయచనైనా నీ కృప తెచ్చుతండి. మేమున్న పట్టణం కానీ, మేమున్న పల్లెలు కానీ, మేమున్న గ్రామాలు కానీ, మేమున్న ప్రతి స్థలం అయ్యా నీ స్వరం వినకుండా చేస్తున్న స్థలాలు కూడా ఒకసారి జ్ఞాపం చేసుకొని వారిలో అందరితో తొలిపట్టు కూడా సహాయం చేతండి. పరిశుద్ధాత్మ నీ సమయ ప్రభు నీ స్వరం వినే ప్రతి హృదయంలో ప్రభు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని నీ తట్టు తిరిగే కృప తెచ్చానైనా. మా పట్టణం మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా దేశ పరిపాలకులు కూడా సాధనపరుచుకొని సరైన పరిపాలన పేదవారి న్యాయంగా రక్షణకు విరోధమైన తొలగించి ప్రతి మనిషికి స్వేచ్ఛ కలిగే కృప తెచ్చిందని నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు తెలుస్తున్నాను. తండ్రి శిరుషత్తు నీ తట్టు తిరిగే కృప తెచ్చుతండి. నాయన నీ రాజ్యమును కట్టుకున్న ప్రతి అధికారిని సాధనపరచుకోండి. ప్రత్యేకించి ప్రకొత్తని స్తుతింపలేని స్థితిలో వంగిపోయి కానీ కుంగిపోయిన వారు ఉన్నారు. నిరుపేదలు ఉన్నారు. పేదలకు కాల్చిన సహాయం చేయండి.
నీ కృప తెచ్చు, ముఖ్యంగా రక్షణ గొప్ప అలంకరణ తెచ్చండి, రక్షణ గొప్ప అలంకరణ తెచ్చండి. వ్యాధుల నుంచి, బాధల నుంచి, దుఃఖం నుంచి, నిట్టూర్పులు చిటిపెట్టుకు సహాయం చేసి ఈ దినం ఆదివారం దినం ప్రగతండి. నేను కలుసుకోవటం అనేక హృదయంలో తెలిసి నీ సన్నిధికి వస్తే సహాయం చేసేవాడని సంగతి గ్రహించి అనేక నీ తండ్రి తిరిగి గొప్ప దయచేసి నీ కృప సన్నిధి మాకు దశ కనుకరించి కటాక్షి దీవించి ఈ దినదేవులతో నింపు ఆశ్రయించి నడిపించమని, ఈ ఉదయ కాలంలో ఇచ్చిన గొప్ప వాగ్దానం వాళ్ళ నిలిచి ఫలించు కృప తెచ్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.